పేజీ నెంబర్ 467 పేజీ, పాత నిబంధన కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. న్యూ సాంగ్ అన్నమాట. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ నామానికి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా యొక్క సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం చివరి దినాల్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన నీ కృపంతటికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నువ్వు ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడుగా, నమ్మదగినటువంటి దేవుడుగా మీరున్నదాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అనేక సార్లు తప్పిపోయిన వారమని నీ సన్నిధిన ఒప్పుకుంటా ఉన్నాం. దేవా, అనేక సార్లు మేము బలహీనమని నీ సన్నిధిన ఒప్పుకుంటా ఉన్నాం. నా తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవా ఈ లోకానికి దేవా గొర్రెపిల్లగా వచ్చి వధింపబడినవాడై దేవా తన యొక్క స్వరక్తం ఇచ్చి దేవా ప్రతి వంశములోను దేవా ఆయా భాషలు మాట్లాడేవారిలోను దేవా దేవుని కొరకు మనుషులను కొని అని మేము చూస్తూ ఉన్నాం. దేవా మీరు మమ్మల్ని కొంటూ వచ్చారు. దేవా, ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఆ తండ్రి, అయ్యా మీరెంతైనా న్యాయవంతుడైన దేవుడివి, నమ్మకమైన దేవుడుగా ఉన్న దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన ఉదయకాల సమయమున ప్రభు నిన్ను ఆరాధించుకున్నట్టుకై దేవా నువ్వు చూపిన దేవా కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ భాగ్యము దేవ అనేకులకు లేదు. దేవా, ఎన్నిక లేని మాకు, దుమ్ము ధూళి వంటి మాకు, దేవా ఆవిరి వంటి మాకు ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యోగ్యంగా ప్రభా నేను ఆరాధించుకున్నట్లో మీరే సహాయం చేయమని పరిశుద్ధ లేఖనాలను ప్రభా చదువుకునిచుంటుండగా నా తండ్రి ధ్యానించుంటుండగా ఆరాధన వర్తమానమునకై మమ్మల్ని పురుకొల్పమని వేడుకుంటా ఉన్నాం. దేవా, యోగ్యంగా నేను ఆరాధించుకున్నట్లో మీరే సహాయం చేయమని మా ప్రభా నీ దాసు నన్ను సిలువు సాటును మరుగుపరచండి. ప్రభా మీరే సహాయం చేయండి. రావలసిన మా ప్రియులు సకాలంలో రాగలటో నీ కృపని గ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 33వ అధ్యాయంలో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి క్రొత్త కీర్తన పాడుడి అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు నూతన కీర్తన పాడాలి కాబట్టి అని మనం చూసినట్లయితే 7వ వచనంలో 6వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, అంతేకాకుండా ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగిను. సముద్ర జలములను రాజుగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి,
ఆయన్ని నూతన కీర్తనతోటి మనం దేవుణ్ణి స్తుతించాలి. అందుకే భక్తుడు అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయన్ని గూర్చి నూతన కీర్తన పాడుడి అని. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి, నూతన కీర్తన పాడాలి, నూతన హృదయంతో ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ కూడా మనము దీనికి అనుకూలంగా మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా 9-10 వచనాలు కలిపి ఉంటాయి. ఇక్కడ కూడా క్రొత్త కీర్తన లేకపోతే క్రొత్త పాట అనుంది, ఉందా లేదా? కాబట్టి 33వ కీర్తనలో నూతన కీర్తన అని వ్రాయబడతా ఉన్నది 3వ వచనంలో. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో కలిసి ఉంటా ఉన్నాయి. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకముందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. కాబట్టి అక్కడ నూతన కీర్తన అని 33వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఇక్కడ క్రొత్త పాట పాడుదురు. ఎందుకు క్రొత్త పాట పాడుదురు? అక్కడ నూతన కీర్తన పాట ఎందుకు పాడుదురు? కాబట్టి నూతన కీర్తన పాట ఎందుకు పాడారంటే ఆయన సమస్తమును కింద వచనాలను మనం జ్ఞాపకం చేసుకుని పై వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకి ఎందుకు నూతన కీర్తన పాడాలనేది బహు స్పష్టంగా రాయబడతా ఉన్నది. కాబట్టి ఆయన సమస్తమును కలుగజేస్తూ వచ్చాడు, భూమి ఆకాశములను సృజిస్తూ వచ్చాడు, తన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహమును కలుగజేస్తూ వచ్చాడు. కాబట్టి అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. కాబట్టి ఇంకా అనేకమైన వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాటన్నిటిని బట్టి కూడా మనము ఆయన్ని స్తుతింపబద్ధులమై ఉంటా ఉన్నాం కదా. పాత నిబంధనలో నూతన కీర్తన పాడుడి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా నూతన కీర్తన పాడుడి అంటే క్రొత్త పాట పాడుడి. దేన్ని బట్టి క్రొత్త పాట పాడాలి అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే అక్కడ పై భాగంలో మనం ఏమని రాయబడి ఉన్నదంటే చూడండి, వాటిని బట్టి మనము దేవుని కొరకు క్రొత్త పాట పాడేవారంగా ఆరాధన చేసేవారంగా మనం ఉండాలి. ఎందుకు క్రొత్త పాట పాడాలి? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుడుకు యోగ్యుడువు, ప్రభా నీవే అర్హుడువు. ఎవరంటున్నారు ఈ మాటలు? ఆ పెద్దలు అంటున్నారన్నమాట. కాబట్టి నీవు వధింపబడిన వాడవై, ఆ మాట గమనించండి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను దేవుని కొరకు మనుషులను కొని, ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఎవరు దేవుని కొరకు మనుషుల్ని కొన్నది? ఎవరు చెప్పండి? ఎవరమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని కొరకు మనుషులను కొన్నాడు. అయితే మనం ఎటువంటి వారంగా ఉన్నాం? కొనబడినటువంటి వారంగా ఉన్నాడు. దేవుని కొరకు యేసు ప్రభువారు ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు. కొనటమే కాదు, ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడెదరు. ప్రభువా, ఒకప్పుడు నా జీవితం చూసినట్లయితే పాపపు జీవితం, చీకటి అంధకారంలో జీవిస్తున్న నన్ను దేవా శిక్ష పడింది నాకు. ఎందుకు? దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. కాబట్టి శిక్ష వేసింది ఎవరు? దేవుడే. కాబట్టి మరణానికి పాత్రులైన మనలను ఆ శిక్షను కూడా తొలగించి వేసింది ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి మనం చేయలేనటువంటి పనిని యేసు ప్రభువారే, ఆయనే శిక్ష అనుభవిస్తూ వచ్చాడు, ఆయనే రక్తం కారుస్తూ వచ్చినాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి మనం చేయలేమని దేవుడే తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడే అంటే యేసు ప్రభువారే ఆ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఆయన గొర్రెపిల్లగా ఏ విధంగా వధింపబడుతూ వచ్చినాడో, కాబట్టి ఆ చిన్న మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, కాబట్టి రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం ఆయన ఏం చేయాలి? క్రొత్త పాట పాడాలి, క్రొత్త పాట పాడాలి. ఎవరైనా అడిగితే ఎందుకు యేసుప్రభువారి కొరకు, ఎందుకు దేవుని కొరకు మీరు కొత్త పాట పాడుతున్నారంటే ఈ మాట చెప్పాలి. అయ్యా, ఆయన నన్ను కొన్నాడు, ఆయన స్వరక్తమిచ్చి, ఆయన తన యొక్క రక్తమిచ్చి నన్ను కొన్నాడు. ఒకప్పుడు నా జీవితం ఇది, మరణానికి పాత్రుడిని, చీకటి జీవితం, అటువంటి జీవితాన్నిలో నాకు వెలుగును ప్రసాదించాడు. కాబట్టి నన్ను కొన్నాడు, తన బిడ్డగా చేర్చుకున్నాడు, తన కుమారుడిగా కుమార్తెగా చేర్చుకున్నాడు. కాబట్టి నేను మౌనంగా ఉండలేను. అందుకే ఎట్లు మౌనంగా, ఇందాక మనం పాట పాడుతూ వచ్చాం, ఎట్లు మౌనంగా నుండు ప్రభువా కదా, చెల్లింపక స్తోత్ర గీతం. కాబట్టి న్యూ సాంగ్ అంటే క్రొత్త కీర్తన, అంటే క్రొత్త పాట మనం పాడాలి, అంటే ఆయన ఆరాధించాలి. కాబట్టి ప్రభువా నిజంగా నన్ను కొన్నాం. ఒకప్పుడు ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మీ బైబిల్ గ్రంథం తీయండి, క్రొత్త నిబంధన, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 149వ పేజీ, 6వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం కాకుండా డైరెక్ట్గా 20వ వచనం చదువుకుందాం. చూడండి, విలువ పెట్టి కొనబడేవాను కనుక, అంతే చాలండి. చూసారా ఆ పై వచనంలో ఆ చిన్న మాట గమనించండి, నాతో కూడా చెప్పండి. విలువ పెట్టి కొనబడిన వారు ఎవరు? విలువేంటి? విలువ పెట్టడం ఏంటి? కొనబడటం ఏంటి? విలువ పెట్టింది ఎవరు చెప్పరే? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విలువ పెట్టాడు. ఎవరి కొరకు? మన కొరకే. విలువ పెట్టి మనుషులను కొన్నాడు. తెలుసా, ఒకప్పుడు కొనకముందు మనం ఎటువంటి వారంగా ఉన్నాం తెలుసా? అమ్మబడిన వారం. చెప్పండి, అమ్మబడిన వారం. కాబట్టి యేసయ్య మనల్ని ఏం చేశాడు? కొన్నాడు, అమ్మబడిన వారము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే ఆ మాట చాలండి. చూసారా, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ప్రభువా, అమ్మబడిన నా జీవితం, సాతానుకు దాసత్వంలో జీవిస్తున్న నన్ను, పాపానికి అమ్ముడుపోయిన నన్ను, కాబట్టి ఆ యొక్క అమ్మబడిన నన్ను ప్రభువా మీ యొక్క రక్తం ఇచ్చి నన్ను ఏం చేశాడు? చెప్పండి, కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి, విలువ పెట్టి, ఆయన విలువైన రక్తం, ప్రశస్తమైన రక్తం కదా, కాబట్టి నిర్దోషమైన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. చూసారా, మరి యేసుప్రభువు నిన్ను కొన్నాడే, మరి ఆ కృతజ్ఞత ఉండాలా లేదా? ఉండాలి. కాబట్టి మనం కృతజ్ఞతాస్తులతోటి క్రొత్త పాట, క్రొత్త ఆరాధన మనం దేవునికి చెల్లింప బద్దులమై ఉంటా ఉన్నాం. కాబట్టి మనము అమ్మబడినటువంటి మన జీవితాన్ని యేసయ్య కొన్నాడు. కాబట్టి ఈ లోకానికి యేసుప్రభువారు వధింపబడిన, ఈ లోకానికి యేసుప్రభువారు గొర్రెపిల్లగా వచ్చి ఆయన వధింపబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ప్రభు నీ కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము చూడండి, 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను చదువుతాను. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఆ మధ్య భాగంలో 2వ వచనము, 2వ లైన్లో నుంచి చూడండి, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తర్వాత 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, నేను చదువుతాను చూడండి, 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను, ఆ గొర్రెపిల్ల, ఆ మాట గమనించండి, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి, ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన్ను పూజిస్తూ ఉన్నారు. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి వధింపబడిన గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పూజార్హుడు కదా, ఆయన పూజార్హుడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాట గమనించండి. కాబట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు. కాబట్టి పూజారుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన్ను ఆరాధింపబద్దులై ఉంటున్న వారే ఆరాధిస్తూ ఉన్నారు, పెద్దలు, పరిశుద్ధులు, గరదూతలు అందరూ కూడా కదా. కాబట్టి అంతకంటే విలువైన రక్తం ఇచ్చి కొన్న మనం కూడా మన ఆరాధనను దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం క్రొత్త కీర్తనతోటి మనం ఆయన ఆరాధించే వారంగా ఉంటా ఉన్నాం. చూడండి, వధింపబడిన గొర్రెపిల్ల 4 కాలాల్లో వధింపబడిన గొర్రెపిల్లను మనం చూసి మనం ఆరాధనను వాక్య భాగాన్ని మనం ముగించుకుని ఆరాధన చేసుకుందాం. చూడండి, 4 తరాలలో లేకపోతే 4 కాలాల్లో వధింపబడిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా వధింపబడిన గొర్రెపిల్ల, ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా నా కొరకై వధింపబడిన గొర్రెపిల్లను మనం చూసినట్లయితే చూడండి, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం మనకు తెలిసిన భాగమే. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచును. కాబట్టి మనం ఇక్కడ గొర్రెపిల్ల వధింపబడ్డ చూస్తాం. ఇంగ్లీష్లో ల్యామ్ అని ఉంటుంది కదా, ఇక్కడ గొర్రెపిల్ల వధింపబడట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తనకు ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకెళ్ళి నేను చెప్పిన చోటికి వెళ్ళి నువ్వు బలిని అర్పించమని దేవుడు చెప్తూ వచ్చాడు. ఎవరితో చెప్పాడు చెప్పండి? అబ్రహాముతోటి దేవుడు చెప్తూ వచ్చాడు. మరి అబ్రహాము దేవునికి విధేయత చూపించిన వాడై తన కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళి చక్కగా ఆ యొక్క కట్టెలు పేర్చి తర్వాత తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. తర్వాత 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అప్పుడు అబ్రహాము 13వ వచనం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఒక పొటేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. కాబట్టి మొట్టమొదటిగా వధింపబడిన గొర్రెపిల్ల ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అబ్రహాం కాలంలో. కాబట్టి ఎవరిని చూపిస్తూ ఉందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ చూపిస్తూ ఉంది, తన కుమారునికి మారుగా. కాబట్టి ఆ యొక్క పొదలో చిక్కున్నట్టు ఆ పొట్టేలను తీసుకొచ్చి ల్యామ్ ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి వధింపబడిన అక్కడ ఆ గొర్రెపిల్లను అక్కడ ఆ పొట్టేలను వధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా వధింపబడిన గొర్రెపిల్లను ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏం చూపిస్తూ ఉంది? నా కొరకే వధింపబడిన గొర్రెపిల్ల అని ఈ యొక్క వాక్య భాగము 22వ అధ్యాయం 9, 13 వచనాల్లో కాబట్టి మనకి చూపిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరి కొరకే వధింపబడిన గొర్రెపిల్ల. అక్కడ అబ్రహాం అయితే ఇస్సాకు నిమిత్తమై ఆ యొక్క పొదలో ఇరుక్కున్నటువంటి ఆ యొక్క పొట్టేలను తీసుకొచ్చి ఆ గొర్రెపిల్లలకు తీసుకొచ్చి వధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ కాలంలో వధింపబడిన గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, కుటుంబం కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. కుటుంబము కొరకు అంటే ప్రతి ఒక్క కుటుంబం కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వధింపబడిన గొర్రెపిల్ల ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే రెండవదిగా ఆ ఇంటి కొరకై వధింపబడిన గొర్రెపిల్ల, ఇంటి కొరకై వధింపబడిన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రెండవదిగా నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో కుటుంబం కొరకై వధింపబడిన గొర్రెపిల్లను ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. 4 కాలాల్లో వధింపబడిన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పాత నిబంధన నిర్గమాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల 10వ నాడు
వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. కాబట్టి దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇశ్రాయేలు సర్వ సమాజంతో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి, ఆ మాట గమనించండి, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని రావాలి. ఎందుకు? వధించాలి. వధించి ఆ రక్తాన్ని ఏం చేయాలి? ఆ కమ్మిల మీద చెప్పండి, ద్వార కమ్మిల మీద రాయాలి. రాసితే ఏమవుతుంది? ఆ రక్తం రాసిన తర్వాత ఆ సంహారకుడు అంటే ఆ దేవదూత వచ్చి ఆ రక్తాన్ని చూసి ఆ కుటుంబాన్ని నాశనం చేయకుండా వెళతాడు. ఆ రక్తాన్ని చూచి ఆ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఆ యొక్క దేవదూత వెళతాడన్నమాట. కాబట్టి ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ప్రొటెక్షన్, ప్రతి కుటుంబం కొరకై, ప్రొటెక్షన్ కొరకై, రక్షణ కొరకై, నశించిపోకుండా ఉండటానికై ప్రతి కుటుంబము ఒక గొర్రె పిల్లనైనను లేక ఒక మేక పిల్లనైనను తీసుకుని వచ్చి వధించి ఆ రక్తాన్ని ద్వారపు కమ్మల మీద వ్రాయాలి. కాబట్టి సంహారకుడు చూసి దాటిపోతాడు అనమాట. ఆ రక్తాన్ని చూసి దాటిపోతాడని లేఖన భాగాల్లో స్పష్టంగా వ్రాయబడతా ఉన్నది. అలాగే చూడండి 12వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చూడండి 27వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతం చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టును అనవలనని చెప్పాను. చూసారా? 27వ వచనం, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. కాబట్టి ఆ విధంగా గొర్రె పిల్లను వధించుట యెహోవాకు పస్కా బలి. కాబట్టి ఏటేటా యెరూషలేములో అది జరుగుతుంది కదా. కాబట్టి ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టిన అనవలని చెప్పాను. కాబట్టి తన కుమారులకు తెలియజేయాలి. ఏంటి నాన్న ఈ పస్కా బలి? వాళ్ళ కుమారులు తండ్రిని అడిగినప్పుడు తండ్రి కుమారులకు చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యా, మనం ఒకప్పుడు బానిసలుగా ఉంటా ఉన్నాం ఐగుప్తులో. కాబట్టి యోసేపును ఎరగనటువంటి ఫరో పరిపాలిస్తున్నప్పుడు మనకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ వచ్చాం. అయితే దేవుడు 10 అద్భుతమైనటువంటి సూచక్రియలు అక్కడ జరిగిస్తూ వచ్చాడు. చివరి సూచక్రియ ఏంది అంటే కాబట్టి ఐగుప్తులో ఉన్న తొలిచూలులందరినీ దేవుడు సంహరిస్తాడని చెప్పాడు. దైవజనుడైన మోషేకు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ దినము దేవుని దూత సంహారకుడు కాబట్టి ఐగుప్తులో ఉన్న తొలిచూలులందరినీ సంహరిస్తాడు. అయితే ఇశ్రాయేలీల్లో ఏ ఒక్క తొలిచూలు కుటుంబం కానీ ఎవరు కూడా నశించిపోకుండా ఉన్నట్లు దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి ఇంటి వారు కూడా ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ తీసుకొని ఆ రక్తము చిందించి ఆ రక్తాన్ని ద్వారకమ్మల మీద రాసినట్లయితే ఆ సంహారకుడు అనగా ఆ దేవదూత చూచి ఆ ఇంటిని దాటిపోయినట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి అయితే ఐగుప్తీయులు అందరి యొక్క తొలిచూలు చనిపోయారు, కానీ మా ఇశ్రాయేలు వంశంలో ఏ ఒక్క ఇంట్లో కూడా ఎవరు కూడా చనిపోలేదు. కాబట్టి ఇది దేవుడు చేసిన కార్యం. ఇది పస్కా బలి, ఇది వధింపబడిన గొర్రెపిల్ల కాబట్టి అని తండ్రుల కుమారులకి తెలియజేయాలి. కాబట్టి ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చూపబడతా ఉన్నది. కాబట్టి ఇది ఆ తరంలో జరిగిన వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాం కాలంలో జరిగేటువంటి కాబట్టి వధింపబడిన గొర్రెపిల్ల ఏం చూపిస్తూ ఉందంటే, నా కొరకై వధింపబడిన గొర్రెపిల్లను చూపిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నా కొరకై మీరు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు. అంతేకాదు నా కుటుంబం కొరకు, కాబట్టి ప్రతి ఇంటి వారి కొరకని రాయబడింది కదా. కాబట్టి నా కొరకు కాకుండా నా కుటుంబం వారి కొరకు మీరు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు ప్రభు అని దేవుణ్ణి మనం ఆరాధించాలి. కాబట్టి ప్రతి ఇంటి వారని చెప్తూ వచ్చాడు నిర్గమకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో.
కాబట్టి ప్రతి ఇంటి వారు కూడా పని చెయ్యాలి. ఇది రెండవ వధింపబడిన గొర్రెపిల్లగా ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మూడవదిగా మనం చూద్దాం. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, వధింపబడిన గొర్రెపిల్ల నాలుగు కాలాల్లో అని చెప్తూ వచ్చాను. మొదటి కాలంలో అబ్రహాం కాలంలో జరిగింది, అది వ్యక్తిగతంగా వధింపబడిన గొర్రెపిల్ల. తర్వాత మోషే కాలంలో, అంటే ఆ యొక్క కాలంలో జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇంటి వారి కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, మనమందరము గొర్రెల వలె ద్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి అని ఉందా ఆ మాట గమనించండి. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపిను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. చదవండి 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. చదవండి. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను, ఆ మాట గమనించండి, అయినను అతని తరము వారిలో, గమనించండి ఆ మాట, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఒక తరము వారి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, ఒక తరము వారి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆదికాండం 22వ అధ్యాయం 9-13 వచనాల్లో వ్యక్తిగతంగా వధింపబడిన గొర్రెపిల్ల ఆ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంటి వారి కొరకై వధింపబడిన గొర్రెపిల్ల నిర్గమకాండం 22వ అధ్యాయము మనం చూస్తూ వచ్చిన 12వ అధ్యాయంలో. తర్వాత ఒక తరం వారి కొరకై వధింపబడిన గొర్రెపిల్ల మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మాట చిన్న మాటలు గమనించినట్లయితే వదకు తేబడు గొర్రెపిల్లయు, ఆ మాట చిన్న మాటలు గమనించండి. 7వ అధ్యాయంలో వదకు తేబడు గొర్రెపిల్లయు ఆ తరము వారికి వధించబడినట్లు చూస్తాం. ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరని క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఆలోచించారా? వదకు తేబడిన ఒక గొర్రెపిల్ల వధించబడిందని ఆ తరము వారు ఆలోచించారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. కాబట్టి ఒక తరము వారి కొరకే వధించబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ మాట రాస్తూ వచ్చాడు. కాబట్టి వధింపబడిన గొర్రెపిల్ల, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా వధింపబడిన గొర్రెపిల్ల, రెండవదిగా కుటుంబం కొరకే వధింపబడిన గొర్రెపిల్ల, మూడవదిగా ఒక తరము వారి కొరకే వధింపబడిన గొర్రెపిల్ల అని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము చివరిగా వధింపబడిన గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, సర్వలోకము కొరకై వధింపబడిన గొర్రెపిల్ల. నాలుగవదిగా సర్వలోక పాప పరిహార నిమిత్తమై వధింపబడిన గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరన్నారు ఈ మాట? చెప్పరే. బాప్తిస్మిచ్చు యోహాను అంటున్నాడు. ఇదిగో బిహోల్డ్ అండ్ ఇంగ్లీష్లో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెపిల్లే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, వధింపబడిన గొర్రెపిల్ల గురించి 4 కాలాల్లో చెప్పబడతా వచ్చింది. 4 కాలాల్లో చెప్పబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు. చెప్పండి అమ్మ, ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇందాక మనం చెప్తూ వచ్చాం. కాబట్టి ఆయన మనుషుల కొరకు, ఆయన దేవుని కొరకు మనుషులను కొన్నాడు.
కాబట్టి వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తన స్వరక్తం ఇచ్చి, నిర్దోషమైన రక్తం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. కాబట్టి అమ్మబడిన మనలను తన రక్తం ఇచ్చి కొన్న యేసు ప్రభువారికి మనం హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువారి ద్వారా కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడతా ఉన్నది. కాబట్టి మరి నువ్వు ఎట్లా మౌనంగా ఉండగలం? మనం దేవుని మందిరంలో ఇంతగా దేవుడు చేసిన ఈ కార్యాన్ని గురించి 4 కాలాల్లో వధింపబడిన గొర్రెపిల్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బహు స్పష్టంగా తెలియజేయబడుతుంది కదా. కాబట్టి ఈయన నీ కొరకు నా కొరకు పాపంగా చేయబడ్డాడు తెలుసా. నీ పాపము నా పాపము ఎవరి మీద మోపబడింది తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే. నీ శిక్ష నా శిక్ష ఎవరి మీద పడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే పడింది తెలుసా. కాబట్టి నీకు నాకు శిక్ష పడితే యేసుప్రభువారు నిన్ను హత్తుకున్నాడు తెలుసా. నిన్ను హత్తుకొని 1 తక్కువ 39 కొడా దెబ్బలు కొడతా ఉన్నారు తెలుసా. అవి నీ మీద పడాల్సింది, నా మీద పడాల్సింది. అయితే యేసుప్రభువారి మీద పడ్డాయి ఆ కొరడా దెబ్బలు. ఎన్ని తప్పమ్మా? 1 తక్కువ ఎన్ని? 39 కొడా దెబ్బలు కొడతా ఉన్నారు తెలుసా. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి ఎవరు శిక్ష అనుభవిస్తూ వచ్చారు? యేసుప్రభువారే. మరి ఇట్టి సిలువ త్యాగము, ఇట్టి సిలువ కార్యము, ఇట్టి శిక్ష అన్నీ అనుభవించినాడే యేసుప్రభువారు నీ కొరకై. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మరి వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన నీ కొరకు నా కొరకు పాపిగా కాదు, నాట్ ఏ సిన్నర్, ఆయన పాపిగా కాదు, ఆయన పాపంగా చేయబడ్డాడు. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను, నాతో ఒకటి చెప్పండి, మనము ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కాబట్టి ప్రభు నీ కొరకున్న మనం దేవుని నీతి అగునట్లు. కాబట్టి ఈ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభు మీరు నా కొరకే పాపంగా చేయబడ్డారనే విషయాలను జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారంగా, కాబట్టి వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువా, మనుషులను కొన్నావు, వారిలో నేనున్నాను, లెక్కింపడిన జనసమూహంలో. అయితే ఒకప్పుడు ఆ పాపానికి అమ్మబడ్డాను. అయితే ప్రభు నువ్వు నన్ను కొన్నావు, ఈ రాజ్యంగా చేసుకున్నారు. అయితే 4 కాలాల్లో మీరు వధింపబడిన గొర్రెపిల్లగా మేము చూస్తూ వచ్చాం. ప్రభు నా కొరకై మీరు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు, నా కుటుంబం కొరకై మీరు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు దేవా. అంతేకాకుండా ఒక తరం వారి కొరకై మీరు వధింపబడిన గొర్రెపిల్లగా నాకుంటూ వచ్చారు ప్రభా. అంతేకాకుండా సర్వ పాప పరిహారం నిమిత్తమే సర్వ లోకము కొరకై మీరు వధింపబడిన గొర్రెపిల్లగా మీరు నా కొరకై ఉంటా ఉన్నారు ప్రభా. మీరు నా కొరకై రక్తం కార్చారు ప్రభా. అందుకే నేను మౌనంగా ఉండలేను. నూతన ఆరాధన, నూతన కీర్తనతో వాళ్ళతో కూడా ఏకీభవించి, ఎవరితోటి లెక్కింపజాలని జన సమూహంతో కూడా నేను కూడా ఏకీభవించి నిన్ను ఆరాధిస్తాను ప్రభు అని మనము ఆరాధనలోకి ప్రవేశిస్తాం.